సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఇటీవలే పోలీసులు హైదరాబాద్ లోని తన నివాసంలో అరెస్ట్ చేసి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా ఆయనకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు అనేక ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసులు నమోదవడంతో పోలీసులు ఆయన రిమాండ్ లోకి తీసుకున్నారు. కాగా పోసాని కృష్ణమురళి కడప మొబైల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మంజూరు చేస్తుంది. అంతేకాకుండా పోలీసులు 2 రోజుల పాటు కస్టడీ విచారణకు కోర్టుని కోరుతూ పిటిషన్ వేయగా కోర్టు అందుకు అంగీకరించలేదు. అనుచిత వ్యాఖ్యల విషయంలో కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పుకొచ్చింది. దీంతో పోసానికి భారీ ఊరట లభించింది. కానీ మిగిలిన కేసుల్లో ఆయనకి ఇంకా రిమాండ్ కొనసాగుతోంది. టీడీపీ జనసేన అభిమానులు పోసానిపై ఫోక్సో కేసు వేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కూతుళ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆయన తల్లిపై కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని రిమాండ్ ద్వారానే 6 నెలలు వివిధ పోలీస్ స్టేషన్స్ కి తిప్పాలనే కసితో ఉంది కూటమి ప్రభుత్వం. కానీ అనుచిత వ్యాఖ్యలపై ఎక్కువ రోజులు జైల్లో ఉండడం అసాధ్యం కాబట్టి పోసాని ఈ నెలలో విడుదలై బయటకు వచ్చే అవకాశాలున్నాయని వైసీపీ శ్రేణులు భావిస్తోంది. పోసాని తరపున న్యాయవాది కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. చూడాలి మరి పోసాని పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది. పోసానిని అరెస్ట్ చేసే సమయంలోనే ఆయన అస్వస్థతతో ఉన్నారు. అలాంటి సమయంలో కూడా అతను ఇంతలా బాధ పెట్టడం సరికాదని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు అంటున్నారు. కూటమి నాయకులు ఇప్పటి వరకు బూతులు మాట్లాడలేదా? స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పులు చూపిస్తూ వైసీపీ నాయకులను దూషించలేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ని అనరాని మాటలు అనలేదా? వాలంటీర్స్ పై లేనిపోని నిందలు వేయలేదా? లోకేష్, చంద్రబాబు వంటి వారు కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్లపై కూడా కేసులు వేయొచ్చు కదా. అధికార పక్షానికి ఒక రూలు, ప్రతిపక్షానికి మరో రూలా? ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.